వర్షాకాల సన్నద్ధతపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల్లో పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. హార్వెస్టింగ్ వెల్స్ లోకి చేరే వర్షపు నీటిని ఆటోమేటిక్ పంపులతో బయటకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు వరదలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటరింగ్ చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీస్, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 4 విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, ఈ వర్షాకాలంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలపై సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఇటు సిఎస్ రామకృష్ణరావుతో పాటు సీఎంఓ అధికారులు శేషాద్రి, మాణిక్రాజ్, ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర హెచ్ఎండి అధికారులు కూడా ఈ రివ్యూలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులకు కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఇటు ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చర్యలపై కూడా ఇటు అధికారులకు పలు కీలక సూచనలు కూడా చేశారు. ఇటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని కూడా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఇప్పటికే ఇటు గుర్తించినటువంటి 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ లో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనుల్లో కూడా పురోగతిని సీఎం రేవంత్ రెడ్డి కూడా అడిగి తెలుసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పటికే ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా రాష్ట్రంలో ప్రవేశించాయి. 4 రోజుల పాటు కూడా వర్షాలు ఉంటాయని కూడా ఇప్పటికే నిన్న వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో కూడా మన సిటీలో కూడా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు మాన్సూన్ టీంలతో పాటు హైడ్రా టీంలు కూడా రంగంలో దిగి ఎప్పటికప్పుడు వర్షం పడ్డప్పుడు మరి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినా కూడా, అంటే సిటీ సెంట్రల్తో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ముప్పు గురవుతాయి వర్షాకాలంలో కాబట్టి. మరి ఈ నేపథ్యంలో కూడా అధికారులు కూడా అలర్ట్ ఉండాలి. ఎందుకంటే సాధారణంగా సిటీలో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వర్షం పడ్డప్పుడు మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. రోడ్లపై వర్షం నీరు కూడా చేరుతుంది. మరి మ్యాన్ హోల్స్ అన్ని కూడా నిండుకొని భారీగా వర్షం నిలిచేయడంతో ఇటు వాహనదారులు సహాయక చర్యలు చేపట్టే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు మాన్సూన్ టీంలతో పాటు హైడ్రా టీంలో కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇటు హార్వెస్టింగ్ వెల్స్ లోకి చేరే వర్షపు నీటిని కూడా ఆటోమేటిక్ పంపులతో కూడా బయటకు పంపించేలా కూడా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా సూచించారు. ఇటు వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా మరి ముందస్తు చర్యలు చేపట్టడం, అంటే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినప్పుడు ఒకవేళ ఇటు ఎల్లో అలర్ట్ గానీ, ఆరెంజ్ అలర్ట్ గానీ జారీ చేసినప్పుడు మరి ముందస్తుగా ఇటు అప్రమత్తం చేయడం, చర్యలు తీసుకోకుండా మరి ముందస్తుగా ఇటు మానిటరింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి మరి ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించారు అధికారులకు. వర్షం పైనప్పుడు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా ఇటు పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జిహెచ్ఎంసీ విభాగాలు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు తీసుకునే విధంగా, అంటే ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఇతర టీంలతో కూడా సమన్వయం చేసుకొని మరి వర్షం పడ్డప్పుడు మాత్రం పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక అసంపూర్తిగా ఉన్న నాలల పూడితీత పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా ఆదేశించారు. ఎందుకంటే గతంలో ఈ నాల పూడితీత వల్ల కూడా కొంతమంది పబ్లిక్ గానీ గల్లంతైన పరిస్థితి, కొంతమంది చిన్నపిల్లలు కూడా నాలలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి ఈసారి అలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ఇటు పూడికతీతకు సంబంధించిన నాల పనులు కూడా త్వరగా పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ జూన్ 2nd వీక్ లో కూడా వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో మరి అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక అవుట్డోర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ లో కూడా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక మరోవైపు డీసీల్డింగ్ పనులు వేగంగా చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా చూడడం జరిగింది. ఇటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కూడా చెరువులు, నాలలు, రోడ్డు విస్తరణ అభివృద్ధికి సంబంధించి కూడా ప్రత్యేక పాలసీ తయారు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. మొత్తానికైతే ఇటు ఓవరాల్ వర్షాకాలంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలపై కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు
ఇటు హైడ్రా టీం అదేవిధంగా మాన్సూన్ టీంలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేయడం జరిగింది. వైశాలి. థ్యాంక్ యూ సతీష్.